చాలామంది ఎవరెస్ట్ ఎక్కారు. మా కంపెనీ నుండే 98 మెంబర్స్‌ని తీసుకెళ్ళాం పైకి, ఎవరెస్ట్ పైకి. కాకపోతే నా ఏజ్ అంటే ఇప్పుడు ఒకటి ఎవరెస్ట్ ఎక్కడానికి నేపాల్ సైడ్ నుండి టిబెట్ సైడ్ నుండి ఎక్కొచ్చు. నేపాల్ సైడ్ 16 ఇయర్స్ ఉంటేనే అలో. నేను ఎక్కక ముందు నుండే ఆ రూల్ ఉంది. టిబెట్ సైడ్ లేకుండే నేను ఎక్కినప్పుడు ఏ రూల్, ఏజ్ లిమిట్ ఏం లేకుండే. కాకపోతే నేను ఎక్కిన తర్వాత టిబెట్ సైడ్ కూడా 18 ఇయర్స్ పెట్టేసారు. సో ఇప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. సో 13 ఇయర్స్లో మీ రికార్డ్స్ని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. సో మిల్కా సింగ్ గారు చెప్పినట్టు ఈ భారతదేశంలో సాధించిన మెడల్స్ అన్నీ కూడా గోడలకే పరిమితం అవుతున్నాయి. నాలాంటి ప్లేయర్స్కి భారతదేశానికి పట్టింపులు ఎప్పుడన్నా ఉన్నాయి అని అంటే, భారతదేశం ఎప్పుడన్నా గర్వంగా సాధించినప్పుడు ధోని, మహేంద్ర సింగ్ ధోని లాంటి పేర్లు, మిల్కా సింగ్ లాంటి పేర్లు ఇలా చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కొట్టాలని అచీవ్ చేస్తుందంతా అది మా వ్యక్తిగతంగా మా కోచ్ త్రూ అన్న అవుతుంది తప్పితే కానీ ప్రభుత్వాల వల్ల మాత్రం 0.01% కూడా సపోర్ట్ లేదు అన్నాడు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఎస్, సపోర్ట్ లేదు అని అంటారు. ఇప్పుడన్నా చెప్పండి, ప్రభుత్వానికి ఒక మౌంట్ ఎవరెస్ట్ క్లెయిమ్ చేసి అంత అచీవ్ చేస్తున్న ఆడబిడ్డగా మీరేం చెప్తారు? ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ప్రభుత్వాలకి సలహాలు సూచనలు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ, బట్ సపోర్ట్ ఉంటే మాత్రం, అగైన్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. చాలాసార్లు స్పోర్ట్స్ కోసం కేటాయిస్తున్న బడ్జెట్లు కోట్లలో ఉంటున్నాయి. మీలాంటి వాళ్ళు మాట్లాడినంత వరకు ఆ బడ్జెట్లు ఏమవుతున్నాయో కూడా ప్రశ్నించే గొంతుగా మేము ఎన్ని ప్రశ్నించినా చెప్పడానికి మీరు మొహమాట పడుతున్నంతసేపు ఆ కోట్లన్నీ కూడా వేరే వాటిలలో మళ్ళీపోతూ ఉన్నాయి. అలాంటి కోట్ల గురించి ప్రభుత్వాలకు చెప్పాలంటే ఏం చెప్తారు? పర్సనల్గా మేబీ అచీవ్ చేస్తున్న వాళ్ళని పిలుచుకొని ఇస్తే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే పర్సీవ్ చేస్తున్నారు, సాధించాలి అని బాగా కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి పర్సనల్గా వాళ్ళకి ఇస్తే అది బెనిఫిట్ అవుతుందేమో. ఈ స్కీమ్స్ ద్వారా కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే. పూర్ణకి ఇప్పుడు వయసు ఎంత అంటే ఏం చెప్తారు? జస్ట్ 3 days బ్యాక్ 24 బర్త్డే. సో పెళ్ళికి ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పుడేం లేదన్న, సైడ్ ఇంకా ఆలోచించలేదు. అమ్మ నాన్న అది మీ పని కాదు కదా. నా అదృష్టం ఏంటంటే అమ్మ నాన్న కూడా అది తీయట్లేదు. ఫస్ట్ ఇప్పుడు నాకు ముందు మా అన్నయ్య ఉన్నారు, అన్న గురించి నడుస్తుంది ఇప్పుడు. బట్ అన్నయ్యల బాధ్యత ఎప్పుడైనా చెల్లెళ్ళ పెళ్లి తర్వాతనే కదా అన్నయ్యది. బట్ ఇక్కడ ఉల్టా మా అన్న కానీ అమ్మ నాన్న కూడా. ఇప్పుడు పూర్ణకి ఒకే అన్నయ్య కాదు, నేను కూడా అన్నయ్యనే కాబట్టి బాధ్యత తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటాం. చూడాలి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల్లోకే కాకుండా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ నీలాగా అచీవ్ చేయాలని చాలామంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఏదైనా మెసేజ్ చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు నాలాగా స్పోర్ట్స్లో కావచ్చు, అడ్వెంచర్ స్పోర్ట్స్లో కావచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు, ఫిక్స్ అయ్యారు అని అంటే డజంట్ మ్యాటర్. అంటే వాళ్ళకి సపోర్ట్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, మనం అచీవ్ చేసే ఆ రూట్లో మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. సో సపోర్ట్ అనేది రావచ్చు, అది తర్వాత తొందర రావచ్చు, కొంచెం లేట్ రావచ్చు, కానీ ప్రయత్నించడం ఆపకూడదు అనేది చెప్తాను. అదొక్కటి మెయిన్, చాలా ఇంపార్టెంట్. అదే ప్రయత్నం ఆపొద్దు ఎంత లేట్ అయినా సరే. ఇంకా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి అని చెప్పి చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సోఫార్ మీ వెల్ విషర్స్, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఎవరెవరు సపోర్ట్ చేశారు మీకు? చాలా మంది సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరి పేరు నేను తీయదలుచుకోలేను. బట్ నా ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మంది, వేల మంది నా కోసం నేను మంచిగా ఎక్కి సేఫ్గా తిరిగి రావాలని చాలామంది ప్రేయర్ చేశారు. మెయిన్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఉన్నా అని చెప్పి. కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో ఏ పొలిటికల్ లీడర్ అన్నా పిలిపించుకొని నేను మీకు ఈ సాయం చేస్తాను అని చెప్పిన లీడర్స్ ఎవరైనా ఉన్నారు? వెరీ రీసెంట్లీ నా 1 decade 10 సంవత్సరాలు అయింది ఎవరెస్ట్ ఎక్కి అని చెప్పేసి సీతక్క గారు పిలుచుకొని సన్మానం చేశారు. అండ్ అట్లనే తనే పర్సనల్గా మన నరేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేశారు. సో గుడ్ రెస్పాన్స్. రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? గుడ్ రెస్పాన్స్. అర్థం చేసుకున్నారు. గుడ్ రెస్పాన్స్. ప్రామిస్లు చేశారు మరి? ప్రామిసెస్ గురించి ఇప్పుడు ఎందుకులే, చెప్పండి, పర్లేదు. సీతకి ఏదైనా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఏదో ఒకటి చేద్దామని అయితే చెప్పారు. డెఫినెట్గా ఏదో ఒకటి చేద్దాము, వాట్ ఎవర్
ఏదైతే అది డెఫినెట్గా ఏదో ఒకటి చేద్దామని చెప్పారు. మీ అనుమతితో మీ కోచ్ని పిలిపించుకోవచ్చా? ఆయన్ని మీ గురించి 2 విషయాలు మాట్లాడి. మీరు సార్ అనుమతితోనే నన్ను పిలవాల్సింది. ఎస్. శేఖర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. పూర్ణ గురించి చెప్పాలి అని అంటే 13 సంవత్సరాల్లో ఎవరెస్ట్ క్లెయిమ్ చేసింది అని అంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు ఇంకా, అంటే చిన్న వయసులో. ఇంకా అలాంటి అచీవ్మెంట్ సాధించడానికి ఆ టిబెట్కి కానీ నేపాల్కి కానీ లేదు. ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే 3 సైడ్ల నుంచి ఎక్కాలి అని అంటారు. అసలు నిజం చెప్పాలంటే 12-11 సంవత్సరాల్లో చంటి బిడ్డగా దొరికిందా మీకు? ఈ ఆడబిడ్డ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు యాజ్ ఎ కోచ్గా? అంతే 12 years 12 లేదు 13 4 months. 13 ఎలాంటి మాటలు చూసారు అప్పుడు పూర్ణ దగ్గర? ఆ యాటిట్యూడ్ కానీ ఆ మాటలు కానీ అప్పుడు అసలు మాట్లాడేదే కాదు, అసలే మాటలే లేవు అప్పుడు, అసలు మాట్లాడేదే కాదు. కాకపోతే మేము ఒకటి ఆ అమ్మాయిలో ఉండే యాజ్ ఎ 13 years ఏజ్లో ఉన్న అమ్మాయిలాగా, అంటే ఈ అమ్మాయితో పాటు చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. దాంట్లో ఫైనలైజ్డ్ పూర్ణ. ఆ పూర్ణలో చూసింది ఏంటంటే, ఒకటి వదిలిపెట్టకపోవడం, అంటే ఇది నాకు రాదు, నాతో నవ్వదు అని వదిలిపెట్టే తత్వం కాదు. అంటే రిపీటెడ్లీ ట్రైయింగ్ ఒకటి. రెండోది ఫాలోయింగ్ 100% ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇది చెయ్యాలంటే చెయ్యాలి అంతే. అలాంటి స్టూడెంట్ కోచ్కి పండుగ కదా.